వైసీపీ తీరుపై సీఎం ఫైర్ రేవంత్ కు కేటీఆర్ లేఖ మహావరుణ యాగానికి సిద్ధం కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ స్కూల్స్ ఫీజుల వివరాలు డిస్ప్లే చేయాల్సిందే తనిఖీల్లో బయటపడ్డ కుళ్ళిన మాంసం భర్తను చంపేందుకు భార్య మాస్టర్ ప్లాన్ బావిలోంచి ఉబికి వస్తున్న గంగమ్మ మళ్లీ ట్రంప్ సిటిజన్షిప్ బిల్లు ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం పారదర్శకంగా తాము డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తే దానిపై కావాలనే వైసీపీ గోల చేస్తోందని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు కోర్టులు చివాట్లు పెట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు తామింటింటికి టీడీపీ పేరుతో జనం దగ్గరికి వెళ్తుంటే వైసీపీ మాత్రం రప్పా అంటూ గొడ్డలతో వెళ్తుందని మండిపడ్డారు పొగాకు పంట పరిశీలన పేరుతో అరాచకం విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు ల్యాండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు సీఎం చంద్రబాబు చేనేత దేశం గర్వించే కళ అని సీఎం చంద్రబాబు అన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు 1.27 లక్షల మంది చేనేత రంగంపైనే ఆధారపడ్డారని సీఎం అన్నారు సబ్సిడీపై చేనేతలకు విద్యుత్ 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నామన్నారు చేనేతలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు నల్లమల సాగర్ రిజర్వాయర్ కు కృష్ణా జలాల తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై అడిగి తెలుసుకున్నారు వెలిగొండ ప్రాజెక్టులో మొత్తం 7,321 నిర్వాసిత కుటుంబాలకు గాను 2,560 కుటుంబాలకు 318 కోట్లు చెల్లించినట్లు మంత్రి తెలిపారు ఈ నెలాఖరులోపు మిగతా నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు వైఎస్ జగన్ నాశనం చేయని వ్యవస్థ లేదని నష్టపోని వర్గం అంటూ లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు గత ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతిన్న ప్రతి వ్యవస్థని కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తోందన్నారు చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవర్ లూమ్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు 1.20 కోట్ల రూపాయలతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు అనంతరం గరుడబిల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు కాకినాడ జిల్లా తుని సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శారీ సమర్పించి అష్టోత్తర శతనామావళి పూజలో పాల్గొన్నారు వేద పండితులు వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం క్యూ లైన్ లో ఉన్న భక్తులతో అనిత ఆప్యాయంగా మాట్లాడారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అర్చకులు అధికారులు మంత్రి ఆనంకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని మంత్రి పరిశీలించారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం ఆదేశించారు కూటమి సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్ ఏపీలో జంజీల గొంతును నొక్కలేరని ట్వీట్ చేశారు డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు తన కుమారుడు లోకేష్ ను కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు ప్రశ్నించిన నిరుద్యోగులపై దాడులు చేయడం కరెక్ట్ కాదన్న ఆయన రిలే నిరాహార దీక్ష చేపట్టిన నిరుద్యోగులపై పోలీసుల కళ్ల ముందే దాడి జరగడం దారుణమని మండిపడ్డారు ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక పాలన కొనసాగుతోందన్న ఆయన రాష్ట్రంలో లాక్ అప్డేట్ కేసులు పెరిగిపోతున్నాయన్నారు మాజీ సీఎం జగన్ కు సైతం భద్రతను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడలో రెండో రోజు వైసీపీ రిలే దీక్ష కొనసాగింది ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ రిలే దీక్షలు కొనసాగిస్తోంది డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు డీఎస్సీలో అక్రమాలు జరగకుంటే టీడీపీ ఎందుకు వెనకాడుతుందని ప్రశ్నించారు వైసీపీ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే టీడీపీకి ఎందుకు ఇబ్బందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు విజయవాడ బాప్టిస్టు నగర్ లో వైసీపీ టీడీపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ రిలే దీక్షలు చేస్తోంది వైసీపీ దీక్ష శిబిరం దగ్గరకు బుద్ధ వెంకన్న అనుచరులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకున్నారు టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది ఏపీలో డీఎస్సీ నిర్వహణపై కొన్ని మీడియాలో వచ్చిన ఆరోపణలు సరికాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా అన్నారు మెరిట్ సెలక్షన్ లిస్టుల్ని ఎవరు ఎప్పుడైనా ఆన్లైన్లో చూసుకోవచ్చని చెప్పారు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ ప్రతిభ పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు ములాఖతయ్యారు. వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. మృదు స్వభావి, వివాదరహితుడైన ముస్తఫాపై అక్రమ కేసులు బనాయించారని కాకాని, అంబటి అన్నారు. వైసీపీ నిరసన దీక్షలు కాదు, ప్రాయశ్చిత దీక్ష చేయాలని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తే సీఎం చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లేఖ ఇచ్చారని కోటంరెడ్డి చెప్పారు. రాజధాని పేరుతో 3 ముక్కల ఆట ఆడిన చరిత్ర వైసీపీదని కోటంరెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి చుక్కెదురైంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను శ్రీకాకుళం జిల్లా సోంపేట 6వ అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. గత నెల 31న కూడా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. సైబర్ నేరాల నివారణ పనితీరులో దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంక్ సాధించినందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసుల్ని అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ పోలీస్ దళాల్ని, అలాగే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను, ఆ దళంలోని ప్రతి అధికారిని అభినందించారు. సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కారం, సామర్థ్య పెంపు, ప్రజా అవగాహనతో సహా 9 కీలక పనితీరు సూచికలలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె శ్రీకర్ రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులతో పాటు ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన విశిష్ట నాయకులు హాజరయ్యారు. మైనింగ్ సమస్యలపై రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రోడ్డు వర్క్ చేసే చిన్న కాంట్రాక్టర్స్ కు మైనింగ్స్ అధికారులు 10 రెట్ల పెనాల్టీలు వేయడం సరైంది కాదన్నారు. రోడ్ల నిర్మాణానికి ఇసుక, మట్టి అత్యవసరమని, వాటికి మైనింగ్ డిపార్ట్మెంట్ ఇబ్బందులకు గురి చేయొద్దని కోమటిరెడ్డి అధికారుల్ని కోరారు. నిరుద్యోగులు తొందరపడి బలవన్మరణాలు చేసుకోవద్దని కోరారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉద్యమాలకు నిరుద్యోగులను ఉసిగొల్పుతున్న బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నోటిఫికేషన్ వేయలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల్ని 10 ఏళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు సాగునీరు నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా గ్రామ స్థాయిలో ఇప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా 2047 జాతీయ సెమినార్ను మంత్రి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జాతీయ చేనేత దినోత్సవంతో పాటు వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కరువులు, అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సంస్కృతి అస్తిత్వానికి వెన్నెముకగా నిలిచిన చేనేత కార్మికుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తీవ్రంగా దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అమలైన నేతన్న భీమా, నేతన్నకు చేయూత వంటి అనేక పథకాల్ని నిలిపివేసి నేతన్నల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 85 ప్రకారం తెలంగాణకు చట్టబద్ధంగా లభించిన నీటి హక్కుల్ని పరిరక్షించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించనున్న 18వ సమావేశంలోని అజెండా అంశాల్ని వెంటనే ఉపసంహరించాలంటూ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు హరీష్ రావు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల్లో 2 మంత్రి పదవుల్ని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజునిచ్చిన నివేదిక ఆధారంగా 2 మంత్రి పదవుల్ని భర్తీ చేసేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2 పదవుల్లో ఒకటి గిరిజన సామాజిక వర్గానికి, మరొకటి రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరనున్నట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.
టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ పనితీరు, నేతల మధ్య సమన్వయం, అభిప్రాయ భేదాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే జీహెచ్ఎంసీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలంటూ ప్రభుత్వం మహావరుణ యాగం నిర్వహించనుంది. ఈ నెల 10న మహావరుణ యాగం నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. నాగార్జున సాగర్ జలాశయం ఒడ్డున విజయ విహార్ ఆవరణలో ఈ మహావరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఋతుకిల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నారు. 11 హోమకుండాలు, వేద పండితులు, అర్చక బృందం సమక్షంలో మహావరుణ యాగం జరగనుంది. పూర్ణావతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ నేతలు చేపట్టనున్న మహావరుణ యాగంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్న నీళ్లను పక్కన పెట్టి ఆకాశం వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. జూరాల నుంచి శ్రీశైలంకు 2 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తుంటే పంపులు ఆన్ చేసి నీళ్లు వదలాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో విషం నింపాలని బీఆర్ఎస్ చూస్తుందన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే ఆనందం పొందే బుద్ధిని కేటీఆర్, హరీష్ రావు మానుకోవాలని సూచించారు ఎంపీ చామల. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎంపీ లక్ష్మణ్ పార్లమెంట్ సమావేశాలని కాంగ్రెస్ అదే పనిగా అడ్డుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తోందని విమర్శించారు. సోమవారం నుంచైనా సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలని లక్ష్మణ్ కోరారు. మహిళా రిజర్వేషన్లు సహా అన్ని బిల్లుల ఆమోదానికి సహకరించాలన్నారు. లోక్సభ కాంగ్రెస్ ఎంపీలకు 3 లైన్ల విప్ జారీ చేశారు. ఆగస్టు 10 నుంచి 12 వరకు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ సురేష్ కీలక అంశాల చర్చలో పార్టీ స్టాండ్కు అనుగుణంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఉదయం 11 గంటల నుంచి సభలో ఉండాలని సూచించారు. స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ శాసనమండలి, శాసనసభను ఒడిశా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ సందర్శించింది. ఒడిశా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పదజోసి నేతృత్వంలో విచ్చేసిన సభ్యులకు శాసనమండలి సమావేశ మందిరంలో ఘన స్వాగతం పలికారు. శాలువాలతో సన్మానించి మెమెంటోలు బహకరించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లు అన్ని తరగతుల వారీగా వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజుల వివరాలు తమ పాఠశాల నోటీస్ బోర్డుల్లో అలాగే అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. దీంతో పాటు గత విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు కూడా సమర్పించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే విద్యా సంస్థలపై చర్యలుంటాయని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ చెరువుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెరువుల అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో టెండర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా టెండర్లు పిలవడానికి అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా అనుభవం ఉన్న సంస్థల్ని పోటీలోకి దింపి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యత, పారదర్శకతతో చెరువుల్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ హాస్పిటల్లో విధులకు డుమ్మా కొట్టి తన స్థానంలో ఒక ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టిన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రమేష్ పై ప్రభుత్వం వేటు వేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ముందు హాజరయ్యారు. కంటోన్మెంట్ నిధుల చెల్లింపు విషయంలో సందీప్ సుల్తానియాపై హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకురావాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. దీంతో సందీప్ సుల్తానియాను ఎస్కాట్ నుంచి హైకోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. కంటోన్మెంట్ కు నిధుల చెల్లింపును ఇప్పటికే సగం పూర్తి చేశామని, త్వరలో మొత్తం ఇస్తామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సందీప్ సుల్తానియా. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ 2వ రోజు కొనసాగింది. నిన్న స్వయంగా సిపి సజ్జనార్ 5 గంటల పాటు విచారించారు. కేసులోని పలు విషయాలపై ఆరా తీశారు. కనిపించకుండా పోయిన ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దర్యాప్తు బృందం సభ్యులు. ఫోన్ దొరికితే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. అయితే కీలక విషయాలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం దాటవేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ కాచిగూడ కవేలాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్-ఫాస్ట్ అధికారుల తనిఖీల్లో 60 కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడింది. కుళ్లిన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. కాంగ్రెస్ నేత రూపారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్లో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్టీల పేరుతో రూపారెడ్డి మోసానికి పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటికే రూపారెడ్డి కూతుర్ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా రూపారెడ్డి ఇంట్లోనే ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రూపారెడ్డి అరెస్టుకు సంబంధించి ఆమె కుమార్తె యశశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరుల్ని తమపైకి ఉసుగొల్పి దాడులు చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దాడులకు సంబంధించి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలం చిలుకోడు గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది భార్య. తన భర్తను చంపాలంటూ ప్రియుడికి సోషల్ మీడియాలో మెసేజ్లు పంపింది. భర్తను చంపకపోతే తాను చనిపోనంటూ ప్రియుడిని బ్లాక్మెయిల్ చేసింది. ఏదిలాపురం గ్రామంలో రాజేశ్వరరావు భవానీ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే భవానీ సైదులు అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు రాజేశ్వరరావు గుర్తించారు. దీంతో అతన్ని చంపేందుకు భార్య స్కెచ్ వేసింది. సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. వారం రోజులుగా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమా క్లిప్ వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు సినిమాలోనూ ఇలాంటి సీన్ పెట్టారు. కమెడియన్ సత్యతో సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పించింది కొరియన్ కనకరాజు టీం. దీంతో సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే ఆ సీన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ కాలేజ్ ఫేక్ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్స్ పై హైడ్రా ఇంటర్పోల్ దర్యాప్తు వేగవంతమైంది. 142 కాలేజీల సర్టిఫికేట్లను పరిశీలించగా 52 కాలేజీలకు సంబంధించిన ఫైర్ ఎన్ఓసీలు నకిలీవని గుర్తించారు. మాజీ ప్రస్తుత ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించినట్టు తెలుస్తోంది. ఫైర్ ఎన్ఓసీలతో పాటు స్ట్రక్చరల్ స్టెబిలిటీ, శానిటేషన్ సర్టిఫికేట్లపైన నిఘా పెట్టారు. ఫైర్ సర్టిఫికేట్లపై పూర్తి సమన్వయం కోసం నోడల్ అధికారిని నియమించింది ఇంటర్ బోర్డు. భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాం తండా దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు ప్రాణాల్ని పరంగా పెట్టి తాడును ఆసరాగా చేసుకుని వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో గైరాం తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వాగుపై వంతెన లేకపోవడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 15వ రోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో సేమ్ సీన్ కనిపించింది. లోక్సభ, రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమావేశాలకు రావాలంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. అలాగే అయోధ్య రామమందిర విరాళాల చోరీపై విపక్ష నేతలు చర్చకు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై దాడుల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అయోధ్య విరాళాలపైన పార్లమెంట్లో చర్చించాలని పట్టుబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూపీ కార్యక్రమానికి లైన్ క్లియర్ అయింది. కేపీ మైదానంలో సభ నిర్వహించుకోవడానికి ముందు అనుమతి ఇచ్చిన కాయస్థ పాఠశాల ట్రస్ట్ ఆ తర్వాత దాన్ని వెనక్కి తీసుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కార్యక్రమానికి అనుమతిస్తున్నట్లు కాయస్థ పాఠశాల ట్రస్ట్ ప్రకటించింది. దీంతో రాహుల్ శనివారం ప్రయాగ్రాజ్లో పర్యటించేందుకు మార్గం సుగమమైంది. లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ అధికారిక నివాసం వెలుపల సాధువులు, పలువురు నిరసనకారులు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి యత్నించిన సాధువులతో సహా పలువురు ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి డివికే అధినేత విజయ్ వైవాహిక జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత తమ దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని కోరారు. తాజాగా సంగీత తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు మరోసారి చర్చనీయాంశమైంది. 5 ఏళ్లలో ప్రధాని టూర్ల ఖర్చు 5 ఇంతలు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు 550 కోట్లకు పైగా ఖర్చయినట్టు ప్రకటన విడుదల చేసింది కేంద్రం. 2021లో 36 కోట్ల ఖర్చు కాగా 2025 నాటికి 180 కోట్లకు చేరింది. ఏడాది ఇప్పటికే దాదాపు 75 కోట్లు ఖర్చు చేసినట్టు రాజ్యసభకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. యూపీఐ డిజిటల్ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదనల వార్తలు సాధారణ ప్రజల్లో అనుమానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్ట సవరణ వల్ల సాధారణ వినియోగదారులు, కొనుగోలుదారులపై ఎలాంటి ఛార్జీల భారం పడదని స్పష్టం చేశారు. జెన్జీకి దగ్గరయ్యేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. యువత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా యాప్ స్నాప్చాట్లో తన అధికారిక ఖాతాను ప్రారంభించింది. రీల్స్ వంటి ఇంటరాక్టివ్ కంటెంట్తో యువతతో మమేకమవ్వాలని ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులకు సూచించారు. దీంతో విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన వరుస హత్యల వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద కమాండర్ మొహమ్మద్ లతీఫ్ భట్ కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేశాయి. అతడి సమాచారం అందించిన వారికి 15 లక్షల నగదు బహుమతి ఇస్తామని అధికారులు ప్రకటించారు. కావేరీ జల వివాదం కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తేల్చేశారు. కావేరీ వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వి చీప్ పాలిటిక్స్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మేకేదాతు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక కావేరీ నదిపై మేకేదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారమని సంబంధించిన సమస్య అని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన తండ్రి తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి సమాధి దగ్గర డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాళి అర్పించారు. కరుణానిధి వర్ధంతి సందర్భంగా చెన్నైలో కరుణానిధి సమాధి దగ్గరకు పాదయాత్రగా వెళ్లి అంజలి ఘటించారు. తమిళనాడు నిర్మాత, తరతరాలకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా స్టాలిన్ అభివర్ణించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఆవరణలో ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వ వర్గాలు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అటు జార్ఖండ్లో విద్యార్థి నాయకుల నిరసన కంటిన్యూ అవుతోంది. 6వ రోజు విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ అమర నిరాహార దీక్ష చేపట్టారు. పేపర్ లీక్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గుజరాత్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మోర్బీ జిల్లా వీర్పర్ద గ్రామంలోని ఒక వ్యవసాయ బావిలో నీళ్లు వాటంతటా అవే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అలల మాదిరిగా కదులుతున్నాయి. నీళ్లు నిరంతరం కదులుతూ కొన్నిసార్లు బావి అంచుల నుంచి బయటకు పొంగి పొర్లుతున్నాయి. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వారు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అస్సాంలో వరుణుడు వీడటం లేదు. 5 రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ఉదల్గురి జిల్లాలో రోడ్లు కోతకు గురయ్యాయి. మజ్బత్, ఖదాబిల్ ప్రాంతాల్ని కలిపే ప్రధాన రహదారి వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయింది. ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో కురుస్తున్న కుంభవృష్టితో హరిద్వార్ దగ్గర గంగానది ఉగ్రరూపం దాల్చింది. భీమ్గోడ బ్యారేజ్ వద్ద గంగానది నీటి మట్టం హెచ్చరిక స్థాయి అయిన 293 మీటర్స్ను దాటి ప్రవహిస్తోంది. గంగానది తీర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. పుదుచ్చేరిలోని మెట్టుపాలయంలో భారీ వర్షాలతో గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది స్థానికులతో కలిసి సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. శిథిలాన్ని తొలగించి లోపల ఉన్న వారిని రక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే పుదుచ్చేరి సీఎం రంగస్వామి అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని స్వయంగా పర్యవేక్షించారు. ఇటు కేరళంలోనూ వానలు ఇంకా తగ్గలేదు. కొట్టాయం జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలువురు నీటిలో పడవలు వేసుకుని వెళ్లే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. ఔరంగాబాద్ జిల్లాలోని జైఖ్వాడి ప్రాజెక్టులో నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో అధికారులు డ్యాం 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సుమారు 4700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల 6 లేన్ లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైన కొద్ది రోజులకే పగుళ్లు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు రహదారి కుంగి పగుళ్లు ఏర్పడ్డాయి. తాజాగా ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల సమయంలో నేలపై ఉన్న తడి ఆరేందుకు కాంట్రాక్టర్ ఇండస్ట్రియల్ ఫ్యాన్లనే ఏర్పాటు చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు నిరాశ మిగులుతోంది. అమెరికా వెళ్లాలనుకున్న మన విద్యార్థులకు వీసాలు పూర్తిగా తగ్గిపోయాయి. 2025 మే ఆగస్టు మధ్యలో అమెరికా కాన్సులేట్లు భారతీయ విద్యార్థులకు 22,149 F1 స్టూడెంట్ వీసాలు జారీ చేశాయి. 2024లోని ఇదే పీరియడ్ లో మన వాళ్లకు 58,694 విద్యార్థి వీసాలు జారీ అవ్వగా గతేడాది ఆ సంఖ్య 62% మేర తగ్గింది. కెనడా ప్రభుత్వం అక్రమ నివాసాలు, వీసా నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాది మొదటి 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 3,323 మంది భారతీయుల్ని స్వదేశానికి తిరిగి పంపించేసినట్టు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారికంగా తెలిపింది. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందనే ఆరోపణలతో అమెరికాలోని న్యూ మెక్సికో కోర్టు మెటాపై భారీ జరిమానా విధించింది. మైనర్స్ భద్రత విషయంలో సంస్థ విఫలమైందని, వినియోగదారుల్ని ఎక్కువ సమయం ప్లాట్ఫామ్స్ లోనే గడిపేలా చేసే ఫీచర్స్ రూపొందించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మెటాకు సుమారు 4,700 కోట్లకు పైగా జరిమానా విధించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కీ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి సంబంధించి జెడ్డాలో సంతకాలు జరిగినట్టు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఈ సంతకాల కార్యక్రమానికి సౌదీ ప్రిన్స్, పాక్ ప్రధాని షెహబాజ్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ హాజరయ్యారు. భారత యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి చరిత్ర సృష్టించాడు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచాడు. పెనాల్టీ మేట్ రౌండ్ లో జవో ఖీర్ సింధోవోతో జరిగిన గేమ్ ను డ్రా చేసుకుని టోర్నీ ముగియడానికి మరో రౌండ్ మిగిలి ఉండగానే ప్రజ్ఞానంద టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడ్డాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా శ్రీలంక 11తో వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగింది. నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ చేతివేలికి గాయమైనట్టు బీసీసీఐ తెలిపింది.
దీంతో వార్మప్ మ్యాచ్ మొదటి రోజు గిల్ బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ తొలి రోజు సారథ్యం వహిస్తాడని బీసీసీఐ తెలిపింది.